నమస్తే, నేను మధు. వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై మొన్నటి వరకు విచారణ జరిగింది. ఇక ఆ విచారణ ముగిసినట్టేనా? మరి వివేకానందరెడ్డి కూతురైనటువంటి సునీతారెడ్డికి న్యాయం జరిగిందా లేదా? విచారణలో ఏం తెలియంది? కోర్టు ఏమని సమాధానం ఇచ్చింది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. మొన్నటి వరకు వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై పులివెందులలో విచారణ జరిపారు. సో ఇంకా దాని నుంచి ఏమొచ్చింది? ఇంకా విచారణ ముగిసినట్టేనా సార్? సో ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే 4 వారాల్లో దీని మీద తీర్పు ఇచ్చేసారని చెప్పి ట్రయల్ కోర్టుకి ఆర్డర్స్ పాస్ చేసింది. ఎందుకనంటే సునీతారెడ్డి గారు, వివేకానందరెడ్డి గారి కుమార్తె, ముందస్తు బెయిల్స్ మీద ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కానీ, లేదంటే అవినాష్ రెడ్డి కానీ, లేదంటే భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళందరికీ ముందస్తు సునీల్ యాదవ్ కానీ, వీళ్ళందరికీ ముందస్తు బెయిల్స్ రద్దు చేయండి అని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసినప్పుడు సిబిఐ ఏం చెప్పిందని అంటే, ఆల్రెడీ ఈ కేసు విచారణ పూర్తి అయిపోయింది, మీరు సూచించిన దాని ప్రకారం, అంటే సుప్రీంకోర్టు సూచించిన దాని ప్రకారం అనుబంధ ఛార్జ్ షీట్లు కూడా 3వ అనుబంధ ఛార్జ్ షీట్ కూడా వేశాము, ఇంతకు మించి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పారు సుప్రీంకోర్టుకి. సో సుప్రీంకోర్టు ఏముంది, సిబిఐ చెప్పింది ఇంకా విచారించడానికి ఏం లేదు, మొత్తం విచారణ అయిపోయింది అని చెప్పి, ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టులో మీరు తెలుసుకొని పోయి రెగ్యులర్ వాదనలను వినిపించండి, 4 వారాల్లో ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో దీన్ని బట్టి ఇప్పుడు రెగ్యులర్గా ట్రయల్ కోర్టులో హియరింగ్స్ జరుగుతాయి. హియరింగ్ జరిగిన తర్వాత 4 వారాల లోపల ఈ ట్రయల్ కోర్టు, అంటే నాంపల్లిలో ఉన్నట్టు సిబిఐ కోర్టు తీర్పు ఇస్తుంది. తీర్పు ఇస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సునీతారెడ్డి గారు ఆవిడ ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఆ అనుమానాలకు సంబంధించినటువంటి కోణంలో దర్యాప్తు జరగట్లేదు అనేది ఆవిడ చెప్తున్నారు. ఎందుకనంటే ప్రధానంగా ఆవిడ చెప్పేది ఏంటంటే, ఆయన మర్డర్ అనేది, హత్య అనేది బయట ప్రపంచానికి తెలియకముందే అవినాష్ రెడ్డి గారికి అలా తెలిసింది. అలాగే సునీల్ యాదవ్, అవినాష్ రెడ్డి గారి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అలాగే అర్జున్ రెడ్డి, సునీల్ యాదవ్కు సంబంధించినటువంటి ఫోన్ సంభాషణ ఇవన్నీ జరిగినాయి. అంటే అర్ధరాత్రి 1:20 నుంచి 5:30 మధ్యలో కొంతమంది ఈ హత్యకు సంబంధించినటువంటి ఫోన్స్ చేసుకోవటం, చాటింగ్ చేయటం జరిగింది, దీన్ని తేల్చండి అని చెప్పారు. చెప్తూ అవినాష్ రెడ్డి ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత ఆ రోజు ఉదయం వచ్చారు, అక్కడ అన్ని ఆనవాళ్ళని చిలిపేసే ప్రయత్నం చేశారు, ఆయనకు అన్నీ తెలుసు అనేటువంటి అనుమానం ఆవిడ వ్యక్తం చేస్తున్నారు. సో ఇది అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి వ్యవహారంగా ఆవిడ అనుమానిస్తున్నారు. అదే అనుమానంతో పిటిషన్ వేశారు. పిటిషన్ వేయడంతో పాటు వీళ్ళని గూగుల్ టేక్అవుట్ ద్వారా మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పి సిగ్నల్స్, ఆ రోజు నైట్ సిగ్నల్స్ని బేస్ చేసుకొని వీళ్ళు అక్కడ ఉన్నారా లేదా, ఏ ప్రాంతంలో ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఉన్నారా, వేరే ప్రాంతంలో ఉన్నారా, ఏ ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినటువంటి టైంలో అక్కడ ఫోన్ కాల్స్ ట్రేస్ అవుట్ చేస్తే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఉన్నారనేది తెలుస్తుంది, అది నిర్ధారించి దాన్ని బట్టి మీరు న్యాయం చేయండి అని చెప్పి సునీతారెడ్డి గారు అడుగుతున్నారు. కానీ ఆ దిశగా విచారణ మొత్తం చేసాము, అయిపోయింది, ఏమీ లేదు, మేము చేయాల్సిందంతా చేసాం, ఇంతకు మించి విచారణ చేసేది ఏం లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి సిబిఐ వాళ్ళు చెప్పారు. 3వ అనుబంధ ఛార్జ్ షీట్ కూడా వేసాం, ఇంకా ఏం లేదు, అయిపోయిందని చెప్తున్నారు సిబిఐ వాళ్ళు. సో సిబిఐ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే తనకు న్యాయం జరగట్లేదు అనేది సునీతారెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా ప్రముఖ అడ్వకేట్ సునీతారెడ్డి గారి తరఫు నుంచి దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఇది ఈ విచారణ అయిపోయింది, ఇంకా చేయాల్సింది ఏమీ లేదని చెప్పి సిబిఐ వాళ్ళు ఏదైతే చెప్పారో దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు సిద్ధార్థ లూథ్రా గారు. వాళ్ళు ఏమంటున్నారు, అసలు 3వ అనుబంధ ఛార్జ్ షీట్ కూడా వేసిన తర్వాత ఇంకేంది అనుమానాలని వాళ్ళు అంటున్నారు. అసలు విషయాలు బయట రావట్లేదని చెప్పి సిద్ధార్థ లూథ్రా గారు వాదనలు వినిపిస్తున్నారు. సరే అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ముందు ట్రయల్ కోర్టుకి వెళ్ళండి, ట్రయల్ కోర్టులో మీ ఆర్గ్యుమెంట్స్ వినిపించుకోండి, ఇక్కడ అవసరం లేదు, మేము ముందస్తు బెయిల్ రద్దు అనేది చెయ్యం, మేము బెయిల్ మీద ఉన్న వాళ్ళని బెయిల్ రద్దు చేయం, మేము ఆల్రెడీ 3వ అనుబంధ ఛార్జ్ షీట్ కూడా వేశారు కాబట్టి మీరు అక్కడ తేల్చుకోండి పోయి అని చెప్పి చెప్పారు. సో దీంతో ఈ కేసు ఫస్ట్ నుంచి ఏదైతే అనుకుంటున్నారో ఈ కేసు ఆల్మోస్ట్ అటకెక్కిపోయింది అని చెప్పి అనుకోవాల్సిందే. అసలు ఎన్ని మలుపులు తిరిగింది ఈ కేసు. ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ సీఎం బ్రదరు
తర్వాత మాజీ సీఎం చిన్నాన్న బాబాయి ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి లీడర్ హత్య జరిగితే ఆ హత్య ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేసినటువంటి క్రమంలో ఎన్ని మలుపులు తిరిగినాయో, అంటే ఈ భారతదేశంలో ఏ విధంగా విచారణలు ఉంటాయి, ఏ విధంగా కోర్టు ట్రయల్స్ ఉంటాయి అనేది అర్థమవుతుంది. అంటే కోర్టులు తప్పుపట్టడం కాదు, జరిగినటువంటి పరిణామాలను సునీతారెడ్డి గారు ఆయన కుమార్తె అభ్యంతరం చేస్తున్నారు, న్యాయం చేయండి అంటున్నారు. ఒకవైపు షర్మిల గారు ప్యూర్గా పొలిటికల్ మర్డర్ అని చెప్తున్నారు, సునీతారెడ్డి గారు అదే చెప్తున్నారు ప్యూర్గా పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి. ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి ఆయన అవకాశం లేకుండా ఆయన కావాలని చేశారని చెప్పి చెబుతున్నారు. 2019లో మార్చిలో జరిగింది, ఎలక్షన్ ముందు జరిగింది, 2019 ఎలక్షన్ ముందు బాబాయ్ మర్డర్ ఎవరు చేశారంటే చంద్రబాబు గారు చేశారని చెప్పి ఆయన చేతిలో గొడవలు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాలో ప్రచారం చేసేసారు. సో ఆ విధమైన సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం చేసి లబ్ధి పొందారు. అప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ అడిగారు, అప్పుడు యాక్చువల్గా సిట్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు ఈ మర్డర్ జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు సిట్ వేశారు. సిట్ వేసి సిట్ దర్యాప్తుకు ఆదేశిస్తే ఆ సిట్ దర్యాప్తుని అభ్యంతరం పెడుతూ సిబిఐకి సంబంధించి విచారణ జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు డిమాండ్ చేశారు. ఆ తర్వాత వెంటనే అధికారంలోకి వచ్చాడు ఆయన. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పి ఆయనే చెప్పారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలన్నారు అంతకుముందు, ముఖ్యమంత్రి కాకముందు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పేసి అన్నారు. దాంతో సునీతారెడ్డి గారికి అనుమానం వచ్చి సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నాకు న్యాయం జరగదు, మీరు దాన్ని వేరే రాష్ట్రానికి మార్చండి అని చెప్తే తెలంగాణ రాష్ట్రానికి మార్చారు ఆ కేసుని. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో, తెలంగాణ నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ఉంది. ఈ కేసు ఇప్పుడు ఉంది. శివశంకర్ రెడ్డి అని ఒక ప్రధానమైనటువంటి నిందితుడు దీంట్లో. అతను నేను కడప వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు అడిగితే అతను కనుక మీరు అక్కడ పంపిస్తే మొత్తం సాక్షులను తారుమారు చేసేస్తారు అని చెప్పి ఆవిడ అభ్యంతరం పెట్టారు. అందుకని కోర్టు ఏం చేసిందంటే 3 రోజులు పర్మిషన్ ఇస్తున్నాను, ఈ 3 రోజులు మీరు వెళ్ళరండి మీ సొంతూరికి. ఈ 3 రోజుల్లో మీ బంధువుల్ని మీ కుటుంబీకులను తప్ప ఎవరన్నా కలిసినట్టు ఉంటే కనుక మీ బెయిల్ రద్దు అవుతుందని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఆంక్షలు పెట్టి అనుమతి ఇవ్వడం జరిగింది. అసలు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు సాక్షులు ప్రధానంగా నిందితులు కాదు, అనేక మంది నిందితులు. ఇప్పుడు దస్తగిరి, వివేకానంద రెడ్డి గారి డ్రైవరు దస్తగిరి పూర్తిగా అప్రూవర్గా మారిపోయి అసలు గొడ్డలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాము ఆయన్ని నరకడానికి, ఎవరెవరు ఈ గొడ్డలు తీసుకొని అక్కడికి వెళ్ళాము, ఎవరెవరు నరికారు, ఎన్ని పోట్లు పొడిచారు, ఇవన్నీ చెప్పాడు ఎలా జరిగిందని. దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు. అయినప్పటికీ కూడా సిబిఐ వాళ్ళు ఆయన వర్షన్ని తీసుకోవట్లా. ఇప్పుడు ఎవరికి శిక్ష వేయాలి, ఎవరికి వేస్తారు అనేది తీర్పు చెప్పిన తర్వాత కానీ తెలియదు. విచారణ అయితే పూర్తి అయిపోయిందని చెప్తున్నారు. సో ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి నిందితులు ఎవరెవరు, అసలు ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగింది, అసలు చాలా మలుపులు తిరిగింది. ఒకసారి ఏమో వివేకానంద రెడ్డి గారు 2వ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ కోణం నుంచి మీరు విచారించండి అని చెప్పి అవినాష్ రెడ్డి గారు లేవనెత్తారు. ఇంకోసారి ఏమో అసలు సునీతారెడ్డి గారి భర్త ఇద్దరు కలిసి ఆస్తుల కోసం వాళ్లే చేయించారని చెప్పి ఆ కోణం నుంచి మీరు ఎందుకు విచారణ చేయరు అని చెప్పి సిబిఐ వాళ్ళని వాళ్ళు తప్పుదోవ పట్టించారు. ఇంకోసారి ఏంది, అసలు సిబిఐ అధికారి పులివెందులు వెళ్ళి ఆడు విచారిస్తున్నటువంటి సిబిఐ అధికారిని అడ్డగించి ఆయన మీద కేసు పెట్టారు. కేసు పెట్టి ఆయన్ని అక్కడ అసలు విచారణ అధికారులు లేకుండా పంపించేశారు. ఇన్ని మలుపులు తిరిగినాయి. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన అరెస్ట్ చేస్తే అల్లకోలంలో వద్దు, మేము రక్షణ ఇవ్వలేమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు సిబిఐకి చెప్పారు. సో దాంతో పేపర్ అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేశారు ఆయనకి. సో చాలా మలుపులు తిరిగినాయి ఈ కేసులో. ప్రధానంగా ఎవరెవరు, A1గా గంగిరెడ్డి ఉన్నారు, ఎర్ర గంగిరెడ్డి. ఎవరైతను వివేకకు అత్యంత సన్నిహితుడు, హత్యకు ప్రధానమైన సూత్రధారి ఇతను. సాక్ష్యాధార ధ్వంసంలో సాక్ష్యాధారాలు చంపిన తర్వాత సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాయం చేసినటువంటి అతను ఇతను. ఈయన కీలక పాత్ర పోషించి ఇప్పుడు లేడు, చనిపోయాడు. తర్వాత సునీల్ యాదవ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు, A2 ఇతను ఆరోపణలు లేదు, ప్రత్యక్షంగా పాల్గొన్న అతను ఇతను. తర్వాత గజ్జల ఉమాశంకర్ రెడ్డి గొడ్డలతో దాడి చేసిన వారిలో ఇతను ఒకళ్ళు అని చెప్పి సిబిఐ పేర్కొంది ఛార్జ్షీట్లో. A4 దస్తగిరి, ఇతను వివేక మాజీ డ్రైవర్ ఇతను.
ఈయన అప్రూవ్గా మారారు. హత్య ఎలా జరిగింది అనేది మొత్తం వివరించారు. ఇక దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేత. ఈ హత్య మొత్తం కుట్రలో ఈయన పాత్ర ఉందని చెప్పి అనుమానిస్తున్నారు సిబిఐ వాళ్ళు. A6 గజ్జల ఉదయ కుమార్ రెడ్డి, ఈయన ఎవరు? పులివెందుల యురేనియం ప్లాంట్ ఉద్యోగి. సాక్ష్యాధారాలను తుడిచివేయటంలో ఇతను ఒక పాత్ర పోషించాడు అనేది. ఇక వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారి తండ్రి, కడప ఎంపీ తండ్రి. ఈయన హత్య కుట్రలో పాల్పంచుకున్నారనే ఆరోపణ సిబిఐ ఈయన అరెస్ట్ చేసింది, జైల్లో కూడా పెట్టింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు. A8 వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ. సో వీళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు. సో వీళ్ళ మీద సిబిఐ వాళ్ళు ఆల్రెడీ విచారణ చేసి నిందితులుగా చేర్చారు వీళ్ళని. అయితే ఇక్కడ జనరల్గా 1:30 నుంచి 5 గంటల మధ్యలో అసలు ఏం జరిగింది అనేది IP అడ్రస్లను బట్టి కనుక్కోవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేయలేదు అనేది సునీతారెడ్డి గారు చెప్తున్నారు. అవి కనుక చేస్తే కనుక అసలు నిందితులు దొరుకుతారు అని ఇంటర్నెట్ ఆధారిత యాప్లు, చాట్లు వీటన్నిటిని పరిశీలించండి అని చెప్పేసి. అలాగే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు ఒక లేఖ ఒకటి దొరికింది. ఆ లేఖ ట్యాంపరింగ్ జరిగింది, బలవంతంగా ఆ లేఖను రాయించిందని చెప్పేసి లేదా సృష్టించబడిందని చెప్పేసి సునీతారెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. తర్వాత ఆవిడ అభ్యంతరం చేసినట్టు అంశాలు ఇది పెద్ద కుట్ర అని చెప్పి అంటున్నారు. తర్వాత వివేకానంద హత్య జరిగిన తర్వాత గదిని, రక్తం మరకలను పోలీసులు రాకముందే ఎందుకు శుభ్రపరిచారు, ఎవరు శుభ్రపరిచారు, ఆ రోజు వెళ్ళినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరు, ఆయన విచారిస్తే మొత్తం తెలుస్తుంది కదా అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. అసలు ఫస్ట్ గుండెపోటు అని ఎందుకు ప్రకటించారు, తర్వాత గొడ్డల పోటు ఎందుకు మీరు చెప్పారు అంటే దీంట్లో ఏదో కుట్ర ఉంది కదా, ఈ కుట్రని ఎందుకు ఛేదించలేకపోతున్నారు అనేది ఆవిడ ఒక రకంగా బాధపడుతున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడినటువంటి ఆవిడ ఇవాళకి కూడా తన తండ్రిని చంపినటువంటి వాళ్ళు హంతకులు ఎవరో కనుక్కోలేని పరిస్థితులు దర్యాప్తు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆవేదన చెందుతుంది. సో అసలు హంతకులు ఎవరు, వాళ్ళని శిక్షించండి అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. అంటే ఈవిడ ఎన్ని బాధపడినా, ఎన్ని కోర్టుల చుట్టూ తిరిగినా ఢిల్లీ పెద్దలు అండున్నంత వరకు ఈ కేసులు తేలే అవకాశాలు లేవు. ఇప్పుడు సిబిఐ విచారణ మొత్తం పరిశీలిస్తే ఎలా ఉందంటే ఈ కేసుని ఏ విధంగా బలహీనపరచాలి, లేదంటే ఈ కేసుని ఏ విధంగా నిర్వీర్యం చేయాలో చాలా ప్లాన్డ్గా కొంతమంది సిబిఐ వాళ్ళు చేసినట్టు కనపడుతుంది. లేదంటే మేము 3వ అనుబంధ ఛార్జ్షీట్ కూడా వేసాము, ఇంకా విచారణ చేయడానికి ఏం లేదు అని చెప్పేసి కేసును క్లోజ్ చేసేసింది సిబిఐ. మరి ట్రయల్ కోర్టు ఉంది కదా, ట్రయల్ కోర్టులో తీర్పు ఏమొస్తుంది అనేది మనం వెయిట్ చేయాలి. సో ఏదేమైనా సరే తండ్రి హత్య కేసు విషయమై సునీతారెడ్డి ఎంత పోరాడినప్పటికీ కూడా అక్కడ సుప్రీంకోర్టులో న్యాయం జరగలేదు అనే చెప్పాలి. అయితే ట్రయల్ కోర్టు విషయానికి వస్తే ఇంకా ట్రయల్ కోర్టులో ఏ వాదనలు జరుగుతాయి, ఏం జరుగుతుంది, ఏం తీర్పు వస్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. మరి ఏదేమైనా సరే ఇక్కడ సిబిఐ అనేది సరిగా ఎంక్వైరీ చేయలేదని సునీతారెడ్డి వాదన. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. కనీసం చివరి క్షణంలో అయినా వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపు తిరుగుతుందా లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.